హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం సూజీ రవ్వతో అంటే బొంబాయి రవ్వతో హల్వా అయితే చేసుకుందాము. ఫస్ట్గా అయితే ప్యాన్లో నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, బాదాం అయితే వేసుకొని వేయించుకుందాము. నెక్స్ట్ అదే నెయ్యిలో ఈ ఒక కప్పు రవ్వ కూడా వేసి బాగా వేయించుకున్నాము. ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ అయితే పోసుకొని వేడి చేసుకోవాలి. అలాగే స్వీట్ తక్కువగా తినే వాళ్ళకైతే 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ మాత్రమే వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు రవ్వకి 2 కప్పులు షుగర్ అయితే వేసుకొని ఈ హల్వా అయితే చేసుకోవాలి. ఇలా రవ్వ వేయించుకున్న తర్వాత వేరే ప్యాన్లో అయితే ఈ కప్పుతో 4 కప్పుల వాటర్ అయితే తీసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఆ రవ్వలో అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు కట్టకుండా అయితే తిప్పుకోవాలి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే 700+ ఉన్నాను, అంటే 1000కి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాను. ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే వాటర్లో పోసుకొని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. అలా స్లోగా అయితే తిప్పుతూ ఉండాలి, అడగంటకుండా. చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ హల్వా చేసుకోవడం అయితే త్వరగా అయితే అయిపోతుంది. మీరు ఇక్కడ ట్రై చేయండి, టేస్టీ హల్వా. అలాగే 1 కప్పు షుగర్ అయితే వేస్తున్నాను. స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే అంటే మళ్ళీ చెప్తున్నాను, 2 కప్పులు షుగర్ అయితే వేసుకోవాలి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అయితే మెల్ట్ అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ అయితే నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు మళ్ళీ చేయండి. నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. మరికొన్ని రుచికరమైన వంటలు పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. అలాగే ఫుడ్ కలర్ అయితే కొంచెం లైట్గా ఉందని ఇంకొంచెం అయితే వేసాను. వేసి మళ్ళీ కలుపుకున్నాను. హల్వా అంటే కలర్ఫుల్గా ఉంటేనే కదా పిల్లలు తినేది, అందుకని ఇంకొంచెం కలర్ అయితే యాడ్ చేశాను. కలర్ బదులుగా అయితే కుంకుమ పువ్వును అయితే వాటర్లో పోసి కొంచెం సేపు అలా నానబెట్టిన తర్వాత దీంట్లో అయితే యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా అయితే కనపడుద్ది. ఇలా తిప్పుతూ ఉండాలి. ఫైనల్గా అయితే హల్వా రెడీ అయిపోయింది. మనం నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాము. వేసుకొని ఫైనల్గా అయితే ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుకున్నాము. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు హల్వా చేసేంతసేపు మధ్యలో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటా అయితే హల్వా చేసుకుంటే, హల్వా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్ట్గా అయితే ఉంటుంది. టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే మనం అలాగే ప్లేట్లో పెట్టుకుని అయినా తినొచ్చు, లేదంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అయితే దాంట్లో ఈ హల్వా వేసి చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని కూడా తినొచ్చు. ఫైనల్గా అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని హల్వాని అయితే తిప్పుతున్నాను. ఇప్పుడు టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చూద్దాము. హల్వా అయితే కలర్ఫుల్గా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. టేస్ట్ అయితే అల్టిమేట్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి.